బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మామ అల్లులపై కేసులు పెట్టారు. భూ కబ్జా ఆరోపణలతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 32 గుంటల స్థలాన్ని మామ అల్లులు కబ్జా చేశారని ఆయన ఆరోపించాడు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని కూడా కంప్లైంట్ చేశాడు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. పేట్ బషీర్బాగ్లో 32 గుంటల భూమి ఆక్రమించి నిర్మాణాలు కూల్చివేసినట్లు షేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మామ అల్లులపై కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం సుచిత్రలోని 82, 83 సర్వే నెంబర్లలో ఉన్న స్థలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు ల్యాండ్ పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేశారు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. సర్వే నెంబర్ 82లోని స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధి సర్వే నంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం కొన్ని రోజులు నడిచింది. అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం 2.5 ఎకరాల భూమి తమదే అని వాదించారు. 1 ఎకరం 11 గుంటల భూమి తమదని మరో 15 మంది చెప్పారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని 15 మంది కోర్టులో కేసు వేశారు. కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఎలాంటి గొడవలు జరగవద్దని ఇరు వర్గాలకు సూచించారు పోలీసులు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో మల్లారెడ్డి ఆయన అల్లుడిపై కేసులు నమోదయ్యాయి. దీంతో మామ అల్లుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారా లేదా బెయిల్ వచ్చేలోపే పోలీసులు అరెస్టు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.